భారతీయ జనతా పార్టీ దేశంలో మరింత బలోపేతం కావడానికి ఒక కీలక నిర్ణయం తీసుకుందా. ఇప్పుడు తాజాగా నితిన్ నబీన్ కొత్త టీం, అది కూడా 65 మందితో కలిసి ఒక అతిపెద్ద జట్టు. ఉపాధ్యక్షులు కూడా గతంలో 11 మందే, ఇప్పుడు 13 మందికి పెంచారు. ఆ సంఖ్య కూడా పెంచారు. ఇక్కడ ఇంకో కీలకమైన ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళకే 3కి అవకాశం వచ్చింది ఉపాధ్యక్షులకు సంబంధించి. ఇది అంటే ఒకటి వాళ్ళ అనుభవం ఏంటి, ఇదంతా ఒకటైతే ఆంధ్రప్రదేశ్ మీద ఆ స్థాయిలో ఫోకస్ పెట్టబోతున్నారా అనేది ఒకటి. ఈ కొత్త టీంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ డెవలప్మెంట్కి సంబంధించి, బలోపేతానికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఈ జట్టు ఈ టీం కూర్పు వెనక్కి కూడా ఏం జరగబోతుంది, ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, నిజంగా ఇది ఒక అంటే మన రాష్ట్రంలోనే 3కి అవకాశం ఇవ్వడం అనేది ఒక పాయింట్. అలాగే నితిన్ నబీన్ టీం అంటే ఒక స్ట్రాంగ్ టీమ్ గా బిల్డ్ చేసుకున్నారు ఈసారి, కానీ ఇందులో తెలంగాణకి ఎందుకు అవకాశం లేదనేది కూడా ఒకటి. వాస్తవంగా మన దగ్గరకు వచ్చేటప్పటికి రామ్ మాధవ్ని మనం మనవాడిగా చూస్తాం, కానీ రామ్ మాధవ్ వాళ్ళకి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ. అతను అవునా? రామ్ మాధవ్ రిప్రజెంటేషన్ పార్టీకి ఏ రూట్లో కావాలంటే ఈశాన్య రాష్ట్రాలు, కాశ్మీర్, వాటిలో అతను దిట్ట. ఈశాన్య రాష్ట్రాల్లో భారతీయ జనతా అసలు అది కాంగ్రెస్ పార్టీ లేకపోతే ప్రాంతీయ పార్టీలు మాత్రమే 70 ఏళ్లలో ఉన్నటువంటిది గత 10-15 ఏళ్లలో నుంచినే వీళ్ళ వైపుకి వచ్చింది. ఆ ఈశాన్య రాష్ట్రాల ప్రణాళిక అతను చేసుకొచ్చింది కాబట్టి ఆ రూట్లో పార్టీకి కావాలి అతను. ఇంకొకటి కాశ్మీర్లో పీడీపీతో పొత్తు కానీ, ఆ గవర్నమెంట్లోకి వచ్చాక పీడీపీతో విడిపోవడం కానీ, ఆ తర్వాత ఆర్టికల్ 370కి అనుగుణంగా రాష్ట్రాన్ని తయారు చేయడం కానీ, అక్కడ ఆలోచనల తీరు మొత్తం రామ్ మాధవ్ స్కెచ్. అది ఇవాళకి కూడా అక్కడ ఒమర్ అబ్దుల్లా లాంటి వాడు అక్కడ ప్రభుత్వాన్ని నడుపుతున్నా సరే, దానికి పూర్తి స్థాయి స్టేటస్ని తీసేసి ఢిల్లీ తరహాలో లెఫ్టినెంట్ గవర్నర్ పాలన రావడము, ఇదంతా కూడా స్కెచ్ అతందే. మొన్నటి ఎలక్షన్లో కనుక బీజేపీ వచ్చి ఉంటే ఫుల్ ప్లేడ్ స్టేట్ కింద ఇచ్చుండేవాళ్ళు. వీళ్ళే వస్తారు అనేటట్టయితే కనుక అక్కడ ఇంకా వీళ్ళ ఆధిపత్యం ఉంది, పాకిస్తాన్ ఆధిపత్యం ఉంది. ఇప్పుడు అబ్దుల్లా ఉన్నా లేకపోతే పీడీపీ ఉన్నా, వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళు బెటర్. ఆ విధంగా తగినటువంటి స్కెచ్లు వేసింది కూడా ఆయనే. కాబట్టి ఇలాంటి వాటన్నిట్లలో సిద్ధస్తుడైనడు కాబట్టి రామ్ మాధవ్ తీసుకున్నారు, కానీ తెలుగువాడనినో ఆంధ్రావాడనినో కాదు అతన్ని ఆ కోణంలో నుంచి చూడాలి. పురంధేశ్వరిని ఆంధ్ర కోటాలో నుంచినే చూడాలి. అది 2 తెలుగు రాష్ట్రాలకి సూటబుల్. ఆవిడ్ని ఉట్టి ఆంధ్ర నాయకురాలుగా చూడటానికి లేదు. పురంధేశ్వరి వచ్చేటప్పటికి ఎన్టీ రామారావు గారి కూతురు ఒకటి, ఇంతకు ముందు జాతీయ జనరల్ సెక్రటరీగా చేసింది, మహిళా మోర్చా హెడ్ గా చేసింది. ఆ టైంలో దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలు చుట్టొచ్చింది, హిందీలో మంచి నాలెడ్జ్ ఉంది. అడ్మినిస్ట్రేరియల్ గా ఓ పార్టీకి ఒక ప్రాంతానికి ఇన్ఛార్జి చెప్తే కథ నడిపించగలిగినటువంటి సిద్ధవస్తున్నారు. బీజేపీకి సంబంధించి ఎన్నికల ప్రచార కమిటీలో కూడా ఏదో చేశారట అప్పుడు కొన్ని రాష్ట్రాలకు సంబంధించి. అదేనేది ఆవిడని అంటే ఎట్లా ఉంటుందంటే ఒక పోస్ట్ ఇచ్చాక కొన్ని స్టేట్స్ అప్పచెప్పేస్తారు. ఆ స్టేట్స్ సూపర్వైజర్ అంతా వీళ్ళే చేస్తారు. ఇప్పుడు కనుక కాంగ్రెస్ లో మీనాక్షి నటరాజన్ తెలంగాణ ఎట్లా చూస్తుంది, ఇక్కడికి ఇంకొక ఆయన ఎవరినో ఇచ్చారు కదా ఇదివరకు తెలంగాణ చూసిన, అట్లాగే వీళ్ళకి ఉంటది. జాతీయ పార్టీలో ఆ సిస్టమ్ ఉంటది. ఈవిడికి ఏ రాష్ట్రం అప్పచెప్తే ఆ రాష్ట్రం లాంగ్వేజ్ మీద కమాండ్ ఉంది. అంటే ఈవిడ హిందీ కమాండ్ ఉంది బాగా. దాంతో పాటుగా ఏంటంటే ఒక పై స్థాయికి వెళ్ళినప్పుడు బచ్చా అంశాలు పట్టించుకోకూడదు. చోట అంశాలు ఉంటాయి, వాడు తిట్టుకున్నాడు వీడు తిట్టుకున్నాడు, ఈ పట్టించుకోకుండా సాగాలి. ఆ స్థాయి ఆలోచనలే ఉండాలి. అందులో ఈవిడ ఎక్స్పర్టైజేషన్ ఉంది కాబట్టి ఈవిడ్ని అక్కడ తీసుకున్నారు. ఇంకో సంకేతం అక్కడ మంత్రి వర్గంలోకి లేదనక జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఇక పార్టీ యాక్టివిటీలో ఉంటది. ఈ 29 దాకా ఈ లెక్క వేసుకోవాలి. ఈలోపు ఈవిడికి అప్పచెప్పిన స్టేట్స్ ఏదైనా ప్రూవ్ చేసుకుంది అనుకోండి, అంటే అధికారంలో లేని రాష్ట్రం ఈవిడికి ఇచ్చారనుకోండి, అక్కడ అధికారంలోకి తెచ్చింది అనుకోండి, నెక్స్ట్ సారి మంత్రి పదవి వస్తుంది. అది ఈమెకి అదృష్టం దాని మీద ఆధారపడు. ఇకపోతే విష్ణువర్ధన్ రెడ్డి యాక్చువల్ గా నితిన్ నబీను ఇతను ఒకేసారి పార్టీలోకి వచ్చిన వాళ్ళు. విష్ణువర్ధన్ రెడ్డి నితిన్ నబీన్ ఇద్దరు కూడా మంచి క్లోజ్ దోస్తీ ఉంది. ఆ దోస్తీ కారణంగా ఇప్పుడు ఆ నాయకుడికి ఇప్పుడు కొత్తగా వచ్చాడు తను నితిన్ నబీను, బీహార్ నుంచి వచ్చినోడు.
యువ నాయకుడుగా ఓకే, కానీ అడ్మినిస్ట్రేషన్ నడపాలంటే శాఖలు ఏది దీంట్లో బోలెడని ఉన్నాయి. యువ మోర్చా అని, మహిళా మోర్చా అని, ఇట్లా రకరకాల గ్రూపులు ఉంటాయి బీజేపీ. వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేయాలి, అన్ని పనులు పెట్టుకోవాలంటే ఒక్కడి వల్ల కాదు. నితిన్ నబీన్తో చనువుండి మాట్లాడగలిగితే ఇదిగో దీని మీద ఇట్లా చేయాలి, మనం ఇట్లా చేయాలి అని సలహాలు ఇచ్చేందుకు సరైన తోడు కావాలి, ఒక ఫ్రెండ్. ఆ ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి విష్ణువర్ధన్ రెడ్డికి ఆ పదవి ఇచ్చారు జాయింట్ కన్వీనర్. ఇంతకు ముందు జాతీయ కార్యవర్గ సభ్యుడు మాత్రమే, ఇప్పుడు జాతీయ సహ కోఆర్డినేటర్. డైరెక్ట్ కోఆర్డినేటర్ కాదు, సహ కోఆర్డినేటర్ అంటే ఒక సీనియర్కి ఇచ్చి అతని కింద ఈతనికి కొన్ని డిపార్ట్మెంట్స్ అప్పచెప్తారు, ఈతను వాటి కోఆర్డినేషన్ చేసి చూస్తాడు. ఈతనికి వచ్చిన పదవి కరెక్ట్ పదవి అక్కడ, అది కూడా జాతీయ స్థాయిలో ఉండేటటువంటి. ఇవి ఆంధ్రాకి సంబంధించి వీళ్ళు తీసుకున్నటువంటి. తెలంగాణకు సంబంధించి డికే అరుణని తీసేశారు. తర్వాతన ఈయన పేరేంటి లక్ష్మణ్కి ఉన్న పదవి ఇప్పుడు లేదు. నేను అనుకోవడం రేపు మోడీ క్యాబినెట్ విస్తరణ సందర్భంలో ఎక్స్పాన్షన్ లో ఇంకొక 2 అవకాశాలు వాళ్ళకి వస్తాయేమో అనుకుంటా. ఇప్పుడు వాస్తవంగా మంత్రిత్వ శాఖల పరంగా అయితే క్యాబినెట్ లో మనకంటే కూడా తెలంగాణకి ఎక్కువ వచ్చినాయి. అక్కడ 2 ఉన్నారు కదా, కిషన్ రెడ్డి అండ్ ఇది. మన దగ్గర ఒక్కళ్ళే ఉన్నారు. గెలుపులు లెక్క చూసినప్పుడు ఇక్కడ 3 గెలిచారు కాబట్టి 1 ఇచ్చారు, అక్కడ 8 మంది గెలిచారు కాబట్టి 2 ఇచ్చారు, నడిచింది. ఇప్పుడు మేబీ వీళ్ళల్లో ఏమైనా మార్పు చేర్పులు చేయొచ్చు, కొత్తగా యాడ్ చేయొచ్చు. ఈటెల రాజేందర్ లాంటి వాడిని మంత్రివర్గంలోకి తీసుకోవచ్చు. అదే సందర్భంలో పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు మార్చచ్చు. మెయిన్ ఎందుకంటే ఇప్పుడు 2023 డిసెంబర్లో ఎన్నికలు జరిగినాయి, అక్కడ 2028 ఎండింగ్కి ఎన్నికలు జరగాలి, మళ్ళీ 29 కాదు. ఈ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే గనక ఏది దాన్ని ఏమంటారు జమిలీ ఎలక్షన్ ప్యాటర్న్ లో పోతే 29లో జరుగుతాయి, రేవంత్ ఫీల్ అవుతున్నట్టు. కానీ కాంగ్రెస్ అడ్డుకుంటుంది కదా అది. అలా జరిగి మామూలుగా ఎన్నికలు జరిగితే కనుక 28 ఎండింగ్ జరగాలి, నవంబర్కి జరగాలి. నవంబర్కి పూర్తి అవ్వాలంటే అక్టోబర్ కల్లా పూర్తి చేసుకోవాలి, నవంబర్ కల్లా పూర్తి చేయాలి. డిసెంబర్కి కొత్త ప్రభుత్వం ఏర్పడాలంటే డిసెంబర్ కదా అప్పుడు కొత్త ప్రభుత్వం కేసీఆర్ ఆ రోజున చేసింది. ఆ లెక్కన తర్వాత రేవంత్ కైనా అట్లాగే నడిచింది. కాబట్టి ఇంకున్నది 2 ఏళ్లే. ఇప్పుడు ఇది ఆగస్టు వచ్చేసింది, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఇది 3 నెలలు మధ్యలో. అంటే 2 నెలలు, 2 ఏళ్ల 3 నెలలే ఉంది ఇంకా టైము. ఈ టైంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళని జాతీయ మంత్రివర్గంలోకి తీసుకుంటే బలమైన విధంగా తయారు చేయాలి పార్టీని. అక్కడ ఈవెన్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు కూడా బలంగా తయారు చేయాలి. మేబీ దానికోసం కొన్ని మార్పులు చేర్పులు జరుగుతాయేమో అనుకుంటున్నాను నేను. అందుకోసం ఆగుంటారు. ఇప్పుడు అది ఇచ్చి ఇప్పుడు పార్టీ ఇచ్చి మంత్రివర్గం ఇచ్చి ఒకేసారి ఒకళ్ళకొకళ్ళు తిట్టుకుంటూ ఒకళ్ళనొకళ్ళు చేసుకుంటూ మెయిన్ ఏమైపోయింది అక్కడ 2 కోణాలు. ఒకటి వీళ్ళు సీరియస్గా తీసుకోవడం, ఏది మంత్రివర్గంలోకి తీసుకుని అలాగే రాష్ట్ర నాయకత్వం మార్చి ఏ బండి సంజయ్కి ఇస్తారు, లేకపోతే ఇంకోళ్ళకి ఇస్తారు ఇచ్చేసేసి పూర్తిగా గెలుపు బాధ్యత ఈసారి ఎవరు చేపడతారో వాళ్ళకి గెలుపు బాధ్యత పెట్టుకునేటటువంటి కోణం నెంబర్ 1. లేదా వీళ్ళలో వీళ్ళు కొట్టుకుంటానికి మొన్న నితిన్ నబీన్ అందరిని కూర్చోబెట్టి మాట్లాడాడు, అంతకుముందు అమిత్ షా కూర్చోబెట్టి మాట్లాడాడు. ఎంత మాట్లాడిన వీళ్ళు మారకపోతుంటే విసుగుబుట్టు వదిలేసన్నా అయి ఉండాలి. అదేంటనేది మోడీ మంత్రివర్గ విస్తరణ తర్వాత తేలుతుంది. మోడీ మంత్రివర్గ విస్తరణలో కూడా గనక వీళ్ళకి తేడా జరిగిందంటే వీళ్ళ మీద అసంతృప్తి అధికంగా ఉన్నట్టు అధిష్టానానికి. దాన్ని రేపు పొద్దున కాంగ్రెస్ ఎట్లాంటి అడ్వాంటేజ్ తీసుకున్నదంటే అది బీఆర్ఎస్ తో కుమ్మక్క అయ్యి వీళ్ళిద్దరూ కలిసిపోబోతున్నారని చెప్పబోతుంది రేపు పొద్దున. అలా కాకుండా మంత్రివర్గంలో మంచి పదవులు ఇచ్చి ఇక్కడ పార్టీ అధ్యక్ష బాధ్యతలు మార్చి అనుకుంటే రేపు పొద్దున ఎలక్షన్స్ ప్రిపేర్డ్గా ఉన్నట్టు అవుతుంది. కానీ ఈ 3 నియామకంతో 2029 ముందే లేదంటే 2029కి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా ప్రిపేర్ అవుతుందా? అందుకని సెలెక్టెడ్ గా వీళ్ళని ఎంపిక చేశారు. అట్లాగేం లేదు. వాస్తవంగా ఒకటి భారతీయ జనతా పార్టీ ఈ రోజు వరకు కూడా 15 ఏళ్ల ముఖ్యమంత్రులు 15 ఏళ్ల కూటమి ప్రభుత్వం మాట్లాడదు, మాట్లాడబోయేది కూడా ఉండదు. నెంబర్ 1. రెండోది రూపాయి పెంచుకునే వారమే కానీ తగ్గించుకునే వారం కాదు. రేపు పొద్దున ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి ఎక్కువ బార్గెనింగే చేస్తుంది. ఇప్పుడు 10 తీసుకున్నాడు, రేపు పొద్దున 20 అడుగుతారు. నియోజకవర్గాలు పునర్విభజన చేస్తే 25 అడుగుతారు. ఎంపీలు ఇప్పుడు మొన్న హైయెస్ట్ ఇచ్చారు కదా, ఎన్ని ఇచ్చింది 6 కదా ఇచ్చింది. ఈసారి 8-10 అడుగుతారు వాళ్ళు ఖచ్చితంగా. జనసేన పవన్ కళ్యాణ్ కాస్త మొహమాట పడతాడు కానీ వాళ్ళకి మొహమాటం ఏం లేదు. నాకు ఇన్ని కావాలని నిర్మోహమాటంగా అడుగుతారు. అది ఇవ్వక తప్పని పరిస్థితి వీళ్ళది.
కాబట్టి దానికోసం ఈ మార్పులు చేశారని నేను అనుకోను. ఒకటి, నితిన్ నబీని వాళ్ళ విశాఖపట్నం 5 రోజులు టూర్ చేస్తున్నాడు. అంటే ఆల్ స్టేట్స్ ని ముందు అవగాహన చేసుకోవడానికి తిరుగుతున్నాడు. అందులో భాగంగా స్టార్టింగ్ ఇక్కడికి వచ్చాడు. 5 రోజుల పాటు ఉంటాడు. ఈ 5 రోజులు ఉన్న దాంట్లో కీలకమైన అడుగు పడి తీరుతుంది ఇక్కడ. అందులో ఖచ్చితంగా ఇప్పటికే ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చాడు అతను, స్థానిక ఎన్నికలు ఎక్కువ సాధించడం. కాబట్టి ఇక్కడ సీట్లు ఎక్కువ సాధించాలి, గెలవడం ఎక్కువ చేసి పెట్టాలి. నెక్స్ట్ ఎనీ టైం పోటీ, సింగిల్ గా పోటీ చేసినా లేదా జనసేనతో కలిసి చేస్తాం లేదా ముగ్గురు కలిసి చేస్తాం, ఎనీ టైం ప్రిపేర్డ్ గా ఉండాలనే తరహాలు అయితే చేస్తున్నారు. మేబీ ఆకర్షణ వైపు కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు వైసీపీలో అసంతృప్తుల్ని చేర్చుకోవడమా, అది వీళ్ళు చెప్పగలగాలి. ఈ లీడర్లు ఎవరన్నా సార్ ఇదిగో ఇట్లుంది మనకి అని చెప్పగలగాలి. కిందసారి నాకు తెలిసి ఎలక్షన్ అయిపోయిన తర్వాత 6 నెలల లోపు అయితే అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాయలసీమ వాళ్ళు బీజేపీలో చేరడానికి సిద్ధపడ్డారు. బీజేపీ అప్పుడు పురంధేశ్వరరావు ఒప్పుకోలే, అధినాయకత్వం ఒప్పుకోలేదని చెప్పింది. ఇప్పుడు అట్లాంటిది ఏదన్నా తెలుసుకునే ప్రయత్నం చేయాలి వీళ్ళు. అంటే ఇప్పట్లో ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే ఆలోచన బీజేపీకి ఉంటదా? అందుకే ఈ కూర్పులా ఆటోమేటిక్ గా వాళ్ళు ఎదగాలనే కోరుకుంటారు కానీ పడిపోవాలని. అంటే ఇప్పుడు కూటమిలో ఉన్నారు అంటే ఒక రకంగా వాళ్ళు కంట్రోల్లో ఉండాలి. అట్లాగే ఉండదే. బీజేపీ దగ్గర అది వాజ్పేయి టైం కూటమిలో ఉన్న భాగస్వామ్య పక్షాలను హీరోని చేసి బీజేపీని పడుకోబెట్టారు. అంటే మరి ఇప్పుడు ఏ విషయంలోనే మాట్లాడట్లేదు కదా సార్. ఎందుకు మాట్లాడటం? మాకు ఇన్ని కావాలని అడగట్లేదు, మాకు ఇది కావాలని అడగట్లేదు. వాళ్ళు అడిగింది వద్దన్నది ఎక్కడ ఉంది? ఏ రోజుని ఇవ్వలేదు, తీసుకోలేదు. కనీసం జనసేన అడిగినట్టు కూడా అడగట్లేదు కదా. మాకు విజయవాడ కార్పొరేషన్ కావాలని, వైజాగ్ అని వాళ్ళు కూడా ఏం అడగట్లేదు కదా. వాళ్ళకి ఏం కావాలి అన్నది అడిగిన రోజున వీళ్ళు కాదనలేరు. రాష్ట్ర నాయకత్వాన్ని వీళ్ళు మేనేజ్ చేసే ప్రయత్నం చేస్తారు. జాతీయ నాయకత్వం వీళ్ళు అడగగలగాలి రాష్ట్ర నాయకులు, లేదా వీళ్ళకి పూర్తి స్వేచ్ఛ జాతీయ నాయకత్వం ఇవ్వాలి. అది ఇక్కడ ఉన్న లింక్. ఈ టీం ద్వారా భారతీయ జనతా పార్టీ బలం పెరుగుతుంది అని చూపించుకునే అవకాశం ఏమైనా ఉంటుందా రేపు స్థానిక ఎన్నికల్లో కానీ ఇంకొక రకంగా కానీ? దీంతో దానికి ఏం సంబంధం లేదు. ఇట్ ఈజ్ అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీ. భారతీయ జనతా పార్టీని సంస్థాగత నిర్మాణంలో ఇప్పటిదాకా ఉన్నది నడ్డా టీం. నడ్డా టీం వెళ్ళి నితిన్ నబీన్ టీం వచ్చింది, అంతే. వీటి వెనకాల ఉండేటటువంటి మాస్టర్ మైండ్ అమిత్ షాని. ఎనఫ్. అతను ఎవడున్నా పవర్ లో అధ్యక్షుడిగా మాస్టర్ మైండ్ ఆయనే ఉంటాడు నడిపించేది. ఓ రకంగా షాడో ప్రెసిడెంట్ అతను. వీళ్ళు ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఆలోచన కానీ ఆర్ఎస్ఎస్ ఆలోచన కానీ రాబోయే 30 ఏళ్ల తర్వాత నాయకత్వాన్ని ఇప్పుడే తయారు చేస్తారు. ఇప్పుడు ఇట్లాంటి పోస్టులే ఇది వరకు మోడీ చేసింది. నితిన్ నబీన్ అధ్యక్షుడు కాకముందు ఎట్లాంటి పోస్టులు చేశాడు అట్లాంటి పోస్టులు ఒకప్పుడు మోడీ చేశాడు. తర్వాత అసలు మోడీని సిఏపీఎం అని ఎవరు అనుకున్నారు? అకస్మాత్తుగా తీసుకొచ్చినప్పుడు ఎట్లా హైప్ ఇచ్చారు. అట్లాగే చేస్తారు రేపు పొద్దున. కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరుగుద్ది, కొంతమంది మంత్రులు మారుస్తారు. ఇది జరుగుతుండగా ఇది సడన్ గా ఇది వేయడం అంటే రేపొద్దున దానికి ఏమన్నా సంకేతమా? అంతే కదా. ఇప్పుడు కొంతమందిని పార్టీలో వాళ్ళని మంత్రి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పీయూష్ గోయల్ వాణిజ్య శాఖ మంత్రి చేస్తున్నాడు, అతన్ని కోశాధికారిగా పెట్టారు. రేపు అతని మంత్రివర్గంలో తీసేస్తారు, వేరే వాళ్ళని పెడతారు అక్కడ. అట్లాగా ఉంటాయి కొన్ని. తెలంగాణలో జరిగిన గొడవలు అంటే లేదంటే బండి సంజయ్ కుటుంబ వివాదం ఇది ఏమన్నా ఎఫెక్ట్ చూపించిందా ఇప్పుడు? అందుకే సైలెంట్ అయ్యారు. అట్లాగేం ఉండదు. అంటే మంత్రివర్గంలో నుంచి అతను నేను తీసేయలేదు అంటే రేపు ఏమన్నా తీస్తారనేది ఆల్రెడీ జరుగుతున్న ప్రచారం. అదేంటనేది చూడాలి రేపు పొద్దున. వాస్తవంగా అయితే వాళ్ళు దాని గురించి అయితే ఇన్ని రోజులు ఆగుండేవాళ్ళు కాదు. ఇంతకుముందు మార్పులు జరిగినాయి అట్లాంటి. ఇప్పుడు అతని పేరేంది, మన ఒక ఈ స్పోర్ట్స్ కి సంబంధించి ఒక అతన్ని తీసేశారు కదా, రాజీనామా చేయించారు కదా బ్రిజ్భూషణ్ ని. అట్లాంటివి ఉంటాయి తీసేదలుచుకుంటే ఇమీడియట్ గా వెంటనే తీసేస్తారు, మేము పక్క తప్పుకుంటారు. ఇది దాన్ని రేపేం కాదు, అది కావాలని పెట్టినటువంటి కేసు, కానీ మైనర్ కాబట్టి కేసు అయింది. దాంట్లో అది ప్లాంటెడ్ అనేది అర్థమైపోయింది. కాబట్టి దాన్ని అంత సీరియస్ గా వాళ్ళకి ఏంటంటే ఉండే ఫీడ్బ్యాక్ ఉంటది కదా, నిఘా వర్గాలు ఇవన్నీ కూడా నడిచిపోయి. అంటే ఆంధ్రతో పోలిస్తే తెలంగాణలోనే బీజేపీ కొంచెం బలం ఎక్కువ ఉందని అనుకుంటారు కదా, బలమైన నాయకులు కూడా ఉన్నారు అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఎందుకు అవకాశం లేదు మరి? ఇప్పుడు అసలు ఇద్దరు కేబినెట్ స్థాయి ర్యాంక్ లో ఉన్న మంత్రులు ఉన్నారు కదా, బండి సంజయ్ అయినా వస్తున్న సహాయ మంత్రులే కానీ బలమైన స్థాయిలో. అది వేరు ఇది వేరు కదా, ఇది పార్టీకి సంబంధించిన ప్రభుత్వమే లెక్క. అక్కడ పార్టీ పరంగా నేను అనుకోవడం సంస్థాగత మార్పులు జరుగుతాయి అనుకుంటున్నా. రామచంద్రరావు ప్లేస్ లో ఎవరో ఒకళ్ళకి అప్పచెప్తారు, అందులో భాగం ఇది అనుకుంటున్నాను నేనైతే. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఏమన్నా మారే అవకాశం ఉంటుందా రేపు? ఇంకా అధ్యక్షుడు ఇప్పుడులో మార్చేది ఏం లేదు. అంటే వాళ్ళకి టర్మ్ ఉంది కదా, 3 ఏళ్ళు 2 ఏళ్ళు ఉన్నట్టుంది, అప్పటిదాకా అయితే ఉంచుతారు.
అంటే అంటే మంత్రివర్గంలో ఒకటి ఇప్పుడు నితిన్ నబీన్ తన టీం ముందు వేసుకుంటాడు, అన్ని రాష్ట్రాలకి మార్చుకోవచ్చు అతని ఇష్టం. ఉమ్, 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 అది అమిత్ షా ఇద్దరు కూర్చుని ఆలోచిస్తారు ఏంటనేది. అంటే బీజేపీ కూడా ఏదో ఒక స్టెప్ తీసుకుంటది భవిష్యత్తులో తప్పదు, ఎలక్షన్ అంటే ముందు కానీ. నాయకుడు మారినప్పుడు తప్పదు. ఇప్పుడు వాస్తవంగా నడ్డాని ఎక్స్టెండ్ చేశారు దాదాపు ఏడాది పాటు. పురంధేశ్వరి కూడా అందుకే ఎక్కువ రోజులు ఉంది అవును. కంటిన్యూ చేసుకురావడం వల్ల. ఆ తర్వాత మార్చారు కదా. అదే అవును. ఇంకా భవిష్యత్తులో ఆమెకు వేరే అవకాశం వస్తుందో లేదో కూడా చూడాలి. ప్రెసిడెంట్ అవ్వచ్చేమో, జాతీయ స్థాయి ప్రెసిడెంట్. రైట్, చూద్దాం. మొత్తానికి భారతీయ జనతా పార్టీ బలోపేతం దిశగా తీసుకున్న కీలక నిర్ణయం ఇది. వాస్తవానికి నితిన్ నబీన్ కొత్త టీం అయితే రెడీ అయిపోయింది. ఇక నెక్స్ట్ ఎలా ఉండబోతోంది, కేబినెట్ కి సంబంధించి కొత్త మంత్రివర్గం కూర్పు కూడా త్వరలో ఉంది అనేది, ఎవరెవరికి అవకాశాలు వస్తాయి, బీజేపీ నిర్ణయాలు ఎలా ఉంటాయి చూద్దాం.